హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ లో రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా? సినిమా హీరోలకి స్టార్డమ్ వస్తేనే చాలు 100 కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ 100 కోట్లు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టైర్ 2 హీరోలందరూ 30 నుంచి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో లక్షల్లో ఉండే రెమ్యునరేషన్ ఇప్పుడు 100 కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పటి హీరోలు వారి సంపాదనను స్థలాల మీద, బంగారం మీద, ఇతర బిజినెస్ల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో బిజినెస్లు చేసి సంపాదన పెంచుకున్న స్టారుల్లో చాలా మంది వరకు ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం. మొదటగా అక్కినేని నాగార్జున మంచి నటుడుగా కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదనలో ఎక్కువ శాతం నాగార్జునకే దక్కిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ మీద, మూవీస్ మీద సంపాదించిన సంపాదన ఎంతో తెలుసా? దాదాపు 12,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంకా చిరంజీవి విషయానికి వస్తే కష్టపడి ఎదిగి ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 70 ఏళ్లకు దగ్గరగా ఉన్న చిరంజీవి ఏమాత్రం స్టార్డమ్ తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీగా వస్తున్నారు. అయితే సినిమాకి వచ్చి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట చిరంజీవి. దాదాపు చిరంజీవి ఆస్తి మొత్తం కలుపుకొని 8,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తరువాత వెంకటేష్ రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారు వెంకటేష్. ఇంకా రామానాయుడు నుంచి వచ్చిన ఆస్తి, వెంకటేష్ తన సొంతగా సంపాదించుకున్న ఆస్తి మొత్తం కలిపి ఇంచుమించు 5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంకా నందమూరి బాలకృష్ణ వివరాల్లోకి వస్తే ఆయన బిజినెస్లు అంటూ పరుగు తీయకుండా ఆయన సినిమాలు చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారు. దాదాపు ఆయన ఆస్తి అంతా కలుపుకొని 3,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.